కీడు చేసినప్పుడు తప్పకుండా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం. మేము నాడు పదుల సంఖ్యలో దాదాపు 150 కేసులు మేము రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళినప్పుడు రైట్. ఏ ఒక్క పోలీస్ స్టేషన్‌లో తీసుకోలేదు. ప్రతి అంబటి రాంబాబు నియోజకవర్గంలో గారు కూడా దీని వెళ్ళాము. మీద మాట్లాడారు. పక్కన ఒకసారి పెట్టేశారు. విందాం, ఒకసారి ఈవెన్ చూద్దామండి. ఎఫ్ఐఆర్ కూడా తీసుకోలేదు. వివేక్ సార్ బాబు అంత హేయమైన మాటలు మాట్లాడుతున్నారు. రైట్. ఎఫ్ఐఆర్ తీసుకోండి అంటే గిన సరే చూద్దాం వెళ్ళండి అని వివేక్ పంపించేశారు. బాబు గారు ఎఫ్ఐఆర్ అంబటి రాంబాబు గారు కొన్ని మాట్లాడింది చోట్ల ఒకసారి నమోదైనా కూడా చర్యలు చూద్దామండి. తీసుకోలేదు. వివేక్ బాబు గారు, అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం దీని మీద. మురళి గారు బూతులు తిట్టాడు అంటున్నారు కదా, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? ప్లీజ్ చెప్పండి. లేదు పట్టాభి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? చెప్పండి. లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారే, నా కొడకల్లారా అని చెప్పి చెప్పులు చూపించాడే, ఆయన కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు, లోకేష్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. వాళ్ళందరికన్నా ఎక్కువ బూతులు తిట్టాడా చెప్పని అడుగుతా ఉన్నా. ఈ చెప్పే వాళ్ళందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు గుర్తొచ్చింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చేదాకా గుర్తురాలా అంటే దాని అర్థం ఏంటి? ఇవాళ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళా మా ప్రభుత్వం వస్తే తీసుకుని లోపల ఏమైనా సందేశం ఇస్తుంది? మీరు చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. రైట్. విజయ్ కిరణ్ గారు, అంబటి రాంబాబు గారు మాట్లాడారు. దానికి క్లోజింగ్ నేను ఇస్తాను. దానికి ఆ మాటకి నేను క్లోజింగ్ ఇస్తాను. తర్వాత విజయ్ గారు మాట్లాడతారు. నెక్స్ట్ రౌండ్ లో వద్దాం. చాలా సందర్భాల్లో మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళు 5 ఏళ్ల పాటు మాట్లాడారు. మేము చివరి సంవత్సరంలో మా అధినేత ఒకేసారి మాట్లాడారు. మా అధినేత నా పాటు మాట్లాడారు. రైట్. విజయ్ కిరణ్ గారు, సో అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు చూశారు. తర్వాత అంతకుముందు పోసాని కృష్ణమూర్తికి సంబంధించిన ఆడియో లీకు విన్నారు. సరే, వాళ్ళ అభ్యంతరాలు కొంటే చింతకాయలైన పాత్రుడు మాట్లాడా, లేకపోతే నాకు తెలిసి చంద్రబాబు గారు, లోకేష్ గారు అలాంటి అభ్యంతరకర పదాలను ఎక్కడ ఉపయోగించలేదు. మామూలుగా అగ్రెసివ్గా వేలు పెట్టి చూపించి మాట్లాడి ఉండొచ్చేమో, కానీ అబ్జెక్షనబుల్ టెర్మినాలజీ వాళ్ళిద్దరూ ఎక్కడా ఉపయోగించలేదు. అంతవరకు నాకు క్లారిటీ ఉంది. అండ్ రెండోది, ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఎవరండి? విడుదల రజనీయా? వచ్చే నెల, ఇప్పుడు ఇది మార్చి కదా, మార్చికి విడుదల రజనీ, అలాగే ఏప్రిల్కి ఎవరిని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారా? ఒక నెలంతా నడిపేయచ్చు సార్. ఒక నెల నడిచిద్దా? ముందుగా మీకు ప్యానల్ సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఒక నెల నడిచిద్దా, 5 సంవత్సరాలు నడిచిద్దా అనేటువంటి దాంట్లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ విధంగా బరి తెగించి మాట్లాడిన వాళ్ళని నాకు అర్థం కావట్లేదు. పోసాని కృష్ణమురళి మాట్లాడింది చాలా తక్కువ అంటున్నాడు. అంటే ఎట్లా తక్కువ? ఏ ఏ ఏ సందర్భంలో తక్కువ? ఆయన మాట్లాడిన మాటలు అసలు అంబటి రాంబాబు గారికి తెలుసా? తెలిసే ఓకే, అలా తిట్టడం అనేది చాలా కరెక్ట్ అని ఆయన ప్రజలకు చెప్పదలుచుకుంటా ఉన్నారా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీ పార్టీకి సంబంధించిన మీ ద్వారా బాధింపబడ్డ, అంటే ఇవాళ ఆయన జైల్లో ఉండటానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మొదటిసారిగా అతను మాట జారినప్పుడే అతన్ని కట్టడి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే వారు కట్టడి చేయలేదంటే వాళ్ళ డైరెక్షన్లోనే ఈ బూతుల పంచాంగం మొత్తం కూడా ఆ గత 5 సంవత్సరాలు విశృంఖలంగా నడిచిన మాట అర్థమైపోతా ఉంది. ఇవాళ వీళ్ళు ఎక్కడ పోసాని వెళ్ళినా సరే అక్కడ వీళ్ళ పొలిటికల్ లీడర్స్ అందరూ వెళ్ళి అసలు పోసాని కృష్ణమురళి గారు చాలా మంచోడు, ఆయన తిడితే తప్పే ఉంది, ఆయన కంటే బాగా బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కదా శిక్షించాలని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ పంచాయతీ? నాకు ఎక్కడ ఎప్పుడు వినలేదు. మా వాడు చేసింది ఒక్క మటరే కదండి, 3 మటర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చేయండి అంటే అసలు ఇది చట్టం యాక్సెప్ట్ చేయదు.